నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. 5 ఏళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోందంటూ సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. మళ్లీ లాక్డౌన్ తప్పదు అన్న ఊహాగానాలు కూడా వస్తున్నాయి. కానీ ఈ ప్రచారం అంతా సామాన్యుల్ని దోచుకునే స్కెచ్తో మెడికల్ మాఫియా చేస్తున్న ప్రచారమేనని తేలిపోయింది. నిజానికి ఇప్పుడు ప్రబలుతున్న కరోనా వైరస్ ప్రాణాంతకం కాదని, దీని విషయంలో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇప్పటికే వైద్య నిపుణులు స్పష్టం చేసేశారు. అయినా సరే పనిగట్టుకుని కరోనా కేసులు పెరుగుతున్నాయని, క్వారంటైన్లో ఉండే వారి సంఖ్య పెరుగుతోంది అంటూ వస్తున్నటువంటి వార్తలు జనంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఇప్పుడు వ్యాపిస్తున్న కరోనా వేరియంట్ కేవలం జలుబు, దగ్గు, జ్వరం వరకే ప్రభావం చూపుతుందని, సకాలంలో వైద్యుల్ని సంప్రదించి వారి సూచనలకు అనుగుణంగా మందులను వాడి రెస్ట్ తీసుకుంటే 4-5 రోజుల్లోనే నయం అవుతుందని ప్రముఖ వైద్యులు సూచిస్తున్నారు. వాస్తవం ఇలా ఉంటే జనంలో ఉన్న భయాన్ని క్యాష్ చేసుకోవాలన్న చీప్ ట్రిక్ తో కార్పొరేట్ మాఫియా వైద్యాన్ని అడ్డం పెట్టుకుని మళ్లీ 100 కోట్లు దోచుకునే దురాలోచనతో కోవిడ్ పై తప్పుడు ప్రచారం చేస్తోంది. మెడికల్ మాఫియా ఇలాంటి ట్రిక్స్ ప్లే చేయడం వల్ల వాళ్ల కాసులో వర్షం కురుస్తుందేమో కానీ, కోవిడ్ తర్వాత అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థ మళ్లీ కోలుకోలేని దుస్థితికి చేరుతుందనే విషయాన్ని సామాన్య ప్రజానీకం అర్థం చేసుకోవాలి. కోవిడ్ పేరుతో చెలరేగిపోతున్న శవాలను పీక్కు తినే ఈ రాబందుల ఉచ్చులో పడితే వ్యక్తిగతంగా నష్టపోవడమే కాదు, దేశ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసే కుట్రలో భాగస్వాములవుతారు. ఈ విషయాన్ని దేశ ప్రజలు అర్థం చేసుకుంటే మహమ్మారితో పాటు మెడికల్ మాఫియా పీడ విరగడవుతుంది. లాక్డౌన్ మళ్లీ రానుందా, అన్నీ మళ్లీ మూతపడతాయా అనే ఊహాగానాలు ప్రజల్లో భయాన్ని రెచ్చగొడుతున్నాయి. కానీ ఈ ప్రచారాల వెనుక ఉన్నది నిజంగా ప్రజల ఆరోగ్యం పట్ల ఆందోళన, లేక మరోసారి కోట్ల రూపాయల దోపిడీకి రంగం సిద్ధం చేసుకుంటున్న కార్పొరేట్ మెడికల్ మాఫియానా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. వైరస్ తీవ్రత లేకపోయినా కేసులు పెరుగుతున్నాయి, క్వారంటైన్లో ఉన్నవారు అధికమవుతున్నారనే వార్తలతో భయాన్ని వ్యాపింపచేస్తున్నాయి. దీని వెనక ఉన్నది సామాన్యుల్లో భయాన్ని క్యాష్ చేసుకునే చీప్ ట్రిక్. మెడికల్ మాఫియా మళ్లీ కోవిడ్ పేరుతో 100 కోట్లను దోచుకునేందుకు రెడీ అయింది. కరోనా పేరుతో ప్రజల్లో భయం నాటుతున్న ఈ రాబందుల ఉచ్చులో పడితే వ్యక్తిగతంగా నష్టపోవడమే కాదు, దేశం మొత్తాన్ని ఆర్థికంగా కుంగదీసే కుట్రకు బలవుతాం. కళ్ల మీద కప్పేస్తున్న మాయను తరిమికొట్టాలి. వైరస్ కన్నా భయమే పెద్ద ప్రమాదం. ఈ మెడికల్ మాఫియా అలాగే చెలరేగుతున్నటువంటి వార్తలకు సంబంధించి, కరోనా చెలరేగుతుంది అనేటువంటి సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారానికి సంబంధించి ఇవాల్టి డిబేట్లో మనం